అనుకోని పరిస్థితుల వల్ల ఇద్దరు స్నేహితులు అడవిలో ప్రయాణించవలసి వచ్చింది. వారి పాదాలకు చెప్పులు లేవు. నడుస్తూ ఉండగా మొదటి స్నేహితుడికి కాలిలో ముల్లు గుచ్చుకుంటుంది. "ఒరేయ్! కాలిలో ముల్లు గుచ్చుకుందిరా! చాలా నొప్పిగా ఉంది" అని చెప్పి అంటాడు. రెండో స్నేహితుడు, "రేయ్! చూసి నడవాలి కదా! ముల్లేగా తీసి పక్కన పడేయ్" అని చెప్పి అంటాడు. అలా నడుస్తూ ఉండగా రెండో స్నేహితుడి కాలిలో కూడా ముల్లు గుచ్చుకుంటుంది. అప్పుడు బాధతో "ఒరేయ్! నాకు కూడా ముల్లు గుచ్చుకుంది. చాలా నొప్పిగా ఉంది" అని అంటాడు. అప్పుడు మొదటి స్నేహితుడు "ఒరేయ్! చూసి నడవచ్చు కదా! ముల్లేగా తీసి పడేయ్" అని చెప్పి అంటాడు. అప్పుడు ఆ రెండో స్నేహితుడు అనుకుంటాడు, "ఓహో! ఇందాకలా వీడి బాధ నాకు అర్థం కాలేదు. ఇప్పుడు ఈ ముల్లు నాకు కూడా గుచ్చుకుంది. ఇప్పుడు అర్థమవుతుంది ఇందాక వాడు ఎంత బాధపడ్డాడో అని. అంటే ఎదుటివారి బాధను మనం అర్థం చేసుకోవాలి అంటే, ఆ బాధను ఒక్కసారైనా మనం అనుభవించే తీరాలి" అని చెప్పి రియలైజ్